సామెతల గ్రంథం 1:7 మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చాలమ్మా. మన జీవితంలో దేవుని కాపుదల మరియు జ్ఞానము, వివేకము, నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఇవి దేవుడు మనకు ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథములో దేవుడు మరి మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. వీటిని పొందడం ఎలా? జ్ఞానము కావాలి ప్రభా, ఈ లోకములో మరి నేను అజ్ఞానిగా ఉన్నాను, జ్ఞానము లేని వానిగా మరియు వివేకము లేని వ్యక్తిగా నేనున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నటువంటి వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము. తెలివి, ఒక వ్యక్తికి తెలివి ఉండడము చాలా అవసరం. తెలివి లేదనుకోండి, వారిని ఎవరైనా మోసం చేయగలుగుతారు. తెలివి లేని వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు కూడా పైకి రాడు. ఎప్పుడు చూసినా నష్టము, ఓటమి. ఎందుకంటే నాకు జ్ఞానము లేదు ప్రభువా. ఒక వ్యక్తి తన జీవితంలో చాలాసార్లు ఓటమి పాలవుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ వ్యక్తి మరి తెలివి, జ్ఞానము కావాలి అని వాళ్ళ అమ్మ చెప్తూ ఉండేది ఎప్పుడు కూడా. నాన్న, నువ్వు కష్టపడి పని చేయాలి, నువ్వు జీవితంలో పైకి రావాలి, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి, నువ్వు ఎవరి దగ్గర చేయి చాపే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, ఎవరిపైన ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, నీ కాళ్ళపైన నువ్వు నిలబడాలి, నీ కుటుంబాన్ని పోషించుకునే జ్ఞానము నీకు కావాలి. ఎప్పుడు కూడా ఆ వ్యక్తి తల్లిదండ్రుల పైన ఆధారపడేవాడు. ఏదైనా డబ్బు కావాలంటే వాళ్ళ నాయన అడిగేవాడు, ఏదైనా అవసరం ఉంది అంటే వాళ్ళ అమ్మని అడిగేవాడు. మరి ఏదున్నా తల్లిదండ్రుల పైన పూర్తిగా ఆధారపడ్డాడు. తల్లి చెప్తూ ఉండేది, అయ్యా ఇట్లా కాదు నాన్న, నువ్వు కష్టపడాలి, తెలివి జ్ఞానము సంపాదించుకోవాలి, ఇట్లా ఉంటే కాదు, బయట సమాజం నువ్వు తెలుసుకోవాలి, ఎవరు ఎలా ఉంటారో తెలియదు. మరి ఆ వ్యక్తి జీవితంలో ఆ తల్లిదండ్రులు పోతే కానీ అతనికి అర్థం కాలేదండి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి వయస్సు మీద పడిన తర్వాత వారిద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు మరి నిద్రించారు. అయితే మరి ఈ వ్యక్తి పూర్తిగా వారిపైన ఆధారపడ్డాడు కదా. జ్ఞానము లేదు, తెలివి లేదు, ఎలా బ్రతుకుతాడు? చివరికి అన్నిటిలో నష్టపోతూ, ఓడిపోతూ, మోసపోతూ చివరికి ఏమీ లేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆస్తులు దోచేసుకున్నారు సొంత వారే, వారు కలిగిన సమస్తము కూడా కోల్పోయాడు. తెలిసింది ఒకటే, నమ్మడం, ప్రేమించడం, వారి కొరకు ఏదైనా చేయడం. కానీ తన కోసము ఏదైనా చేసుకున్నాడంటే ఏం చేయలేదంటే చివరికి ఏమీ లేని పరిస్థితిలో ఆ వ్యక్తి చనిపోయాడు. ఇది ఒక వ్యక్తి తన జీవితంలో కోల్పోయినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, జ్ఞానం. దేవుడు మనకు పెట్టాడు, ఒక వ్యక్తిని జ్ఞానవంతునిగా చేయగలడు, గొప్ప వివేకిగా మార్చగలడు దేవుడు. మరి ఎలా మార్చగలడు? తెలివి, జ్ఞానము ఎలా పొందుతాడు అంటే పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉందండి. సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, హల్లెలూయా, కలిగి ఉండుటయే ఏమంటామా? తెలివికి మూలము. హల్లెలూయా.
అంటే దేవుని పైన భయము కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే మరి తెలివి ఎలా వస్తుంది? ఇక్కడ అదే మాటను మనం ఆలోచన చేద్దాం. దేవుని పట్ల గౌరవం, దేవుని పట్ల మరి మనము అంటే ఆయన మాట పట్ల భయము ఎక్కడ ఉంటుందో అక్కడ జ్ఞానము మొదలవుతుంది, తెలివి మొదలవుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో జ్ఞానము సమృద్ధిగా ఉంటుంది. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు వారి పక్షంలో ఉంటాడు. దేవుడు వారికి బోధిస్తాడు, దేవుడు వారిని బలపరుస్తాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇది నా మాటలు కాదండి, పరిశుద్ధ లేఖనము ద్వారా నేను మీకు చెప్తున్నాను. మరి నా జీవితంలో మరి నేను నిజం చెప్పాలి అంటే ఆ వ్యక్తి లాంటి వ్యక్తిగా నేను ఉన్నాను. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరించడం మొదలుపెట్టామో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తుల్లో ఎదగడం మొదలుపెట్టానో, దేవుడు ఒకటైతే నేర్పించాడు. ఏం నేర్పించాడంటే, చాలా జాగ్రత్తగా ఈ లోకములో మనం బ్రతకాలని దేవుడు నేర్పించాడు. హల్లెలూయా.